రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కామెంట్స్. ఉదయం నుంచి జరుగుతున్న ఫేక్ వీడియోలో ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, సర్పంచ్ గా పనిచేసే సమయం నుంచి నా ప్రవర్తన గురించి అందరికీ తెలుసు. ఒకరితోనైనా నేను అలాంటి వ్యక్తినని నిరూపించాలి. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నా. రైల్వే కోడూరులో చేసే అభివృద్ధి ఓర్వలేకని నాపై దుష్ప్రచారం చేసే వ్యక్తులతో నిత్యం వేధింపులు భరించలేక మా అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫేక్ వీడియోల వెనుక ఎవరున్నా కూడా న్యాయ పోరాటం చేస్తాను. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని చెప్పండి మా ఏం జరిగింది. నమస్కారం అందరికీ. మాది ముక్కువారిపల్లి. మా ఇంటి ఆయన వీరబగా చేస్తున్నాడు. నాకు బిడ్డలు లేరు. నేను దేవుడు కొండకు పోయి వరపెడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు. ఆ బిడ్డను మేము ఎంతో అల్లరిముద్దుగా సాకున్నాము. సాకున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా ముక్కువారిపల్లిగా ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత నా బిడ్డను తీసుకుంటాను వాళ్ళు ఈ మాదిరిగా దీనికి సర్పంచ్ చేసినారు. సర్పంచ్ చేసిన తర్వాత మళ్ళా వాళ్ళే చేసినారు. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉండింది. సాయం కోసం వస్తా ఉండింది. ఏదో వచ్చింది అని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకు ఏమి తెలీదు. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. అంత బుద్ధివంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానివల్ల ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది. నా బిడ్డను రమ్మని చెప్పేది. మాకు ఫోన్లు చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేసినాం, 2 గంటలు అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్లు చేస్తాను. నిద్రలే, మాకు తెల్లవారులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మరి టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాది, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ దాన్ని ఎట్లా పోయాలని మేము ఆలోచన చేసినాము. కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనైపోయినాము. మంచి ఆశల అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలీదో, దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది. అది లేదని టార్చర్ పెట్టి మా బిడ్డను అన్యాయం చేసేసింది. అన్యాయం చేసి బయటికి తీసి లాగాలా, ఇది ఎట్లా, దాని వెనకలు ఎవరుండారు, ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు. వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే బయట ఎవరన్నా ఉండి దాన్ని టార్చర్ పెడుతున్నారా, అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గప్పు పట్టించింది. వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా, చెడ్డ పేరు రావాలా, వాడు బాగుపడుతున్నాడు వాడిని బయటకు తీయాలని చెప్పి నా బిడ్డను నాశనం చేసింది.